గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎలక్షన్లో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలని నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ బాలస్వామి పిలుపునిచ్చారు. ఖైరతాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాల కొరకు సన్నాహాలు మొదలయ్యన్నారు. రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండి గ్రామంలో ఐకమత్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి నాయకులుగా చలామణి అయ్యే పెద్దలకు తగిన బుద్ధి చెప్పవలసిన సమయం ఇదేనని అన్నారు. స్థానికంగా నాయకుడిగా ఎదగాలి అనే ఆశతో బాగా ఖర్చు చేసి ఆర్థికంగా దెబ్బతినొద్దని, డబ్బు ఇచ్చి కొనే ఓట్లు మనల్ని ఏ రోజు నాయకుడిగా చేయమని సూచించారు. స్థానిక సంస్థలు జరిగే ఎలక్షన్కి సంబంధించిన ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఎలక్షన్ల కోసం పెద్ద ఎత్తున సందడి నెలకొంది. కానీ నవభారత నిర్మాణ సమితి నుంచి మేము గ్రామీణ ప్రాంతాల ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ ఎలక్షన్స్లలో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వదు. గ్రామంలో మీ గ్రామ సమస్యల కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీలతో కొట్లాడైనా సరే మీ అవసరాలు ఇచ్చే ధైర్యమైన నాయకుడిని ఎన్నుకోండి. ఎందుకంటే రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఐకమత్యాన్ని జరగదు. రాజకీయ ప్రభావం వ్యక్తులను ఈ యొక్క ఎలక్షన్లలో మీకు వాళ్ళు తగిన చెప్పాలి. గ్రామాలంటేనే ఐకమత్యాన్ని తీయడం, కానీ ఈ రాజకీయ పార్టీలు ఈ రాజకీయ నాయకులు ఆ పార్టీలకు అయితే గ్రామీణ ప్రాంతాలలో ఐకమత్యాన్ని జరుగుతున్నారు. కాబట్టి గ్రామంలో రాజకీయాలను పక్కబెట్టి గ్రామ అభివృద్ధి ప్రత్యేక ఎజెండాగా ముందుకెళ్లే నాయకులను, గ్రామంలో అందరినీ సమానంగా చూసే వ్యక్తులను మీరు నాయకులుగా ఎన్నుకొని మీ గ్రామ అభివృద్ధిని మీరు చేసుకునేలాగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా నవభారత నిర్మాణ సమితి నుంచి మేము యువతకు ఈ ఎలక్షన్స్ లో భాగస్వామ్య యువతకు మేము పిలుపునిస్తుంది ఏంటంటే మీరు